హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు విఆర్కే ఇడ్లీ చేసిన. విఆర్కే డైట్లో ఉన్న వాళ్ళకి ఇడ్లీ అయితే ఈ ఇడ్లీ ఎట్లా చేసిన అంటే 5 రకాల గింజలు ఉంటాయి కదా. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. నార్మల్ ఇడ్లీ కంటే ఇడ్లీ చాలా బాగుంది. 5 రకాల గింజలతో సోరకాయ వేసి చేసిన చాలా బాగుంది. ఇది కాంబినేషను దోసకాయ చట్నీ. అయితే మనం నార్మల్గా డైట్ అంటే విఆర్కే డైట్ చేయాలనుకునే వాళ్ళు అది ఏమేమి ఫుడ్ తినాలి, ఎట్లా తినాలి అనే డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్స్తోన కొందరు విఆర్కే డైట్ చేయాలని అనుకున్నా చేయలేరు. అది ఎట్లా చేసుకుంటారు, వంట ప్రిపరేషన్ ఎట్లా అనేది తెలియదు కదా. సో అందరూ హ్యాపీగా చేయండి. విఆర్కే డైట్లో కొన్ని తినే కూరగాయలు ఉంటాయి, తినని ఉంటాయి. కానీ తినే వాటితోనే మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ కంటే ఈ విఆర్కే ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది దోసకాయ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెను, కోడిగుడ్లు, మటను, ఫిష్ ఇవన్నీ తినొచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు చికెన్ తినకూడదు కదా, బర్డ్ ఫ్లూ వస్తుందని. ఎగ్స్, చికెన్ తినకూడదు కదా. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం చికెన్ ఇష్టమైన వాళ్ళకి ఇబ్బందే. సో కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బెటరు చికెన్, ఎగ్స్. వాటి ప్లేస్లో ఫిష్, మటన్, బోటి అట్లా చేసుకొని తినడం బెటర్ కదా. కొన్ని రోజులు అందరూ చికెన్, ఎగ్స్ అవాయిడ్ చేయండి, తినకండి. ఇడ్లీ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అందరూ డైట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? Thank you.